తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు దళితులం ఈరోజు ధైర్యంగా వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతున్నామంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా 2026లో జనాభా ప్రాతిపదిక మీద ఈ వర్గీకరణ జిల్లాల ప్రాతిపదిక మీద చేయాలని చెప్పి మేము తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క దానికి పూర్తిగా మద్దతుని ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇంగిరాల స్వామి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ భూమి మీద పుట్టిన మనిషికి చేయని తప్పుకి శిక్ష ఏదన్నా ఉందంటే అది పేదరికం అధ్యక్ష. అటువంటి పేదరికం తరతరాలుగా వారసత్వ సంపదగా, అదేవిధంగా అసమానత అస్పృశ్యత వారసత్వ సంపదగా వస్తున్న మా దళిత జాతి ఈరోజు ఈ చట్టసభల్లో ప్రవేశించిన, అదేవిధంగా వివిధ రంగాల్లో స్థిరపడిన, దేశ విదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్న దానికి ప్రధాన కారణం రిజర్వేషన్ అనే ప్రక్రియ తెచ్చిన మా దళితుల ఆరాధ్యమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్ష. వారికి ఈ సభ ద్వారా మా దళిత జాతి అంతా కూడా పాదాభివందనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈ రిజర్వేషన్ ద్వారా వచ్చే ఫలాలు దళిత జాతిలో అందరూ కూడా సమానంగా అనుభవించాలని, ముఖ్యంగా ఉపకులాలందరూ కూడా సమన్యాయం జరగాలని చెప్పి ఈరోజు మరి కొద్దిసేపట్లో ఈ సభలో మరి కేటగరైజేషన్ బిల్లుకి ఆమోదం తెలుపబోతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. బీసీ రిజర్వేషన్ మాదిరిగానే ఎస్సీ రిజర్వేషన్లో కూడా వర్గీకరణ జరగాలని, దళితుల్లో ఉన్న అన్ని ఉపకులాలకు కూడా న్యాయం జరగాలని ఎంతోమంది మరి పోరాటం చేశారు అధ్యక్ష. అదేవిధంగా 30 సంవత్సరాలుగా నిరంతరంగా మరి పోరాటం చేస్తున్న మరి పోరాట యోధుడు మందకృష్ణ మాదిక్ గారికి కూడా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి గతంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు ఆమోదం తెలిపి మరి ఆ వర్గీకరణ ద్వారా దాదాపు 22,000 మంది ఉద్యోగాలు పొంది, అదేవిధంగా గతంలో ఈ వర్గీకరణ ద్వారా ఇంజనీరింగ్ మెడిసిన్ కాలేజెస్లో కూడా సీట్లు పొంది ఈరోజు ఉన్న స్థానంలో ఉన్న ఎంతోమంది మరి దాన్ని ఉన్నారు అధ్యక్ష. దానికి ప్రధాన కారణం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారికి ప్రత్యేకంగా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఏకసభ్య కమిషన్ రంజన్ మిశ్రా గారి నివేదిక ప్రకారం 2011 సెన్సెస్ ప్రకారం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని మరి దళిత జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కేటగరైజేషన్ మరి ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్న చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి దళితులందరూ కూడా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ చారిత్రాత్మక నిర్ణయంలో తీసుకున్న ఈ సభలో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు, ఆ భాగస్వామ్యం లభించే అవకాశం ఇచ్చిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సి. అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కులాల కొట్లాటలో వెనుకబడిన కులాలు, అత్యంత వెనుకబడ్డ కులాలు, దేవాలయాలను కూడా అడుగుపెట్టనివని పరిస్థితుల్లో వీళ్ళందరి జీవితాలు బాగుండాలి అనే జాతిపిత మహాత్మా గాంధీ గారు ముందుకు తీసుకొచ్చింది. అలాగే జనసేనకి స్ఫూర్తి అయిన శ్రీ నారాయణ గురువు గారికి, అలాగే రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను నా స్పీచ్ని అంటే మా జనసేన అభిప్రాయం తెలియజేస్తాను అధ్యక్ష. గత 2 దశాబ్దాలుగా ప్రత్యేకించి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2004 నుంచి చాలా దళిత మేధావులతోటి, చాలామంది దళిత కార్యకర్తలతోటి, అటు మాల మాదిగ ఉపకులాలు కావచ్చు, అన్ని రకాలుగా చాలామంది మేధావులతోటి చర్చల్లో పాల్గొన్నవాడిని అధ్యక్ష. వారు నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. అలాగే బహుజన సిద్ధాంతం కానీ వీటి పట్ల ఆకర్షితులైన వాడిని. అందువల్ల నన్ను చాలాసార్లు ప్రత్యేకించి వర్గీకరణ గురించి అనేక పర్యాయాలు దీని గురించి మాట్లాడుతూ ఉండేవాడు. నాకు తెలిసిన అనేక మంది మేధావుల్లో ఒకరు, చాలా కీలకమైన వ్యక్తి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ
నిమ్మలదిన్న సుధాకర్ గారు, అలాగే మాదిగ ఐక్యత కోసం కలిసి ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని కోరుకునే కళాకారుడు కవి మాస్టర్జీ గారు. అంటే ఎలాంటి వ్యక్తులను నేను కలుసుకున్నానంటే, ఆయన మాదిగ కులస్తుల అయింది కూడా ఆయన మాలకులానికి చెందిన ఆంధ్రాకి చెందిన మాలకులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని మాదిగ ఐక్యత ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని ఇలాంటి ఎన్నో ఆర్గ్యుమెంట్స్, ఎన్నో రకాల అభిప్రాయాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో మేము ఒక బలంగా దీన్ని తీసుకున్నాం అధ్యక్ష. ప్రత్యేకించి రిజర్వేషన్స్ కానీ చాలా డిస్కషన్స్ ఉండేవి ఆ టైంలో. ప్రత్యేకించి మన వర్గీకరణ గురించి, అలాగే క్రీమీ లేయర్ గురించి, అలాగే ఇంకా కులం గుర్తింపు లేని కులాలు బేడా బుడగ జంగాల గురించి, రెల్లి కులస్తుల గురించి అనేక మార్లు చాలా విస్తారమైన చర్చలు ఉండే అధ్యక్ష. కానీ ప్రత్యేకించి ముఖ్యంగా అంటే ఉదాహరణకి దళితులు ఎలాంటి గొప్ప మేధావులను కలుసుకున్న నిమ్మలదిన్న సుధాకర్ గారు వారు చెప్పింది, ఆయన స్వతహాగా దళిత కులానికి చెందిన మాల కులస్తులు అయింది కూడా అసలు దళితుల కంటే వెనకబడ్డ యానాదుల కులం గురించి ఆయన రీసెర్చ్ చేసి వారికి నిలబడాలి అని చెప్పి చాలా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అధ్యక్ష. అలాంటి ఎంతోమంది చాలా ఉన్నతంగా ఆలోచించి నేను దళిత కులస్తుల్ని, దళిత మేధావులతో నేను కలిసి వచ్చిన వాడిని, వారితో నడిచిన వాడిని. ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే, ఒకళ్ళు మందకృష్ణ మాదిగ గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ప్రత్యేకించి మేము హైదరాబాద్ రోడ్ల మీద మేము తిరుగుతున్నప్పుడు మందకృష్ణ మాదిగ గారు అప్పుడు మాదిగ కులానికి వన్నె తెచ్చిన, ఆత్మగౌరవం అనే నినాదం తెచ్చిన మందకృష్ణ మాదిగ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక చిన్నబుచ్చుకునే తనం నుంచి మిగతా కులాలకి ఏమాత్రం సర్నేమ్స్ అని అన్ని కులాలు పెట్టుకుంటాయి, కానీ మాదిగ కులం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను మాదిగాని చెప్పగలిగే గుండె ధైర్యంతో, ఆత్మగౌరవంతో దాన్ని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాదిగ గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అంటే, ప్రధానమంత్రి గారు దృష్టిలో పడింది అంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష. మేజర్గా మాకు అప్పుడు నేను ఇలా దళిత మేధావులతో అందరితో మాట్లాడుతున్నప్పుడు, ఇది వర్గీకరణ మాల కులస్తులను తగ్గించి